నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మార్చ్ 2026కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాము. ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్స్కి మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇది ఆల్రెడీ నేను ఆంధ్రప్రదేశ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ చేసున్నాను మార్చ్, ఫిబ్రవరి, జనవరి 2026 నుండి. సో అది ఇక్కడ కింద ప్లేలిస్ట్లో ఇస్తాను కమెంట్ సెక్షన్లో, మీరు అక్కడ చూడొచ్చు. సో ఈ వీడియోలో మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పే ప్రతి ఎంసీక్యూ ఇంపార్టెంట్. 150 ఎంసీక్యూస్ వరకు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మొత్తం మంత్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వినండి. మీకు రాబోయే హైకోర్టు ఎగ్జామ్స్కి అండ్ గ్రూప్ ఏపీపీఎస్సి గ్రూప్ 1, 2, 3, 4 వీటన్నిటికీ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ రాబోతోంది కదా, వాటికి అంతా కూడా ఇంపార్టెంట్ ఈ లెక్చర్స్. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్, రిలీఫ్ స్కీమ్ 2026 లాంచ్ చేశారు కదా, ఏ సెక్టర్ని సపోర్ట్ చేయడానికి? బికాజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఉంది కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర చాలా డిస్రప్షన్స్ జరిగాయి కదా, అలా వాటి నుంచి కాపాడడానికి ఏ సెక్టర్ కోసం ఈ స్కీమ్ని రిలీజ్ చేశారు అంటే ఎక్స్పోర్ట్ సెక్టర్ కోసం. సో 497 crore ఇనిషియేటివ్ ఇది. రిలీఫ్ అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ డ్యూరింగ్ ద వెస్ట్ ఏషియా క్రైసిస్ అఫెక్టింగ్ ద షిప్పింగ్ రూట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా 1/5 ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ జరుగుతుందన్నమాట. ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా షిప్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ జరుగుతుంది. దీని నుంచి మన ఇండియాకు కూడా వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు వార్ వల్ల ఇక్కడ చాలా డిస్రప్షన్స్ జరిగింది. సో అలా జరుగుతున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఆ దేశాలకి, ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుండి, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. వాళ్ళకి ఖర్చులు ఎక్కువైపోతుంది ఎక్స్పోర్టర్స్కి. బికాజ్ అక్కడ స్టాప్ చేసేయడము, షిప్స్ని పోనివ్వకుండా చేయడం, ఇలాంటివి చేస్తారు కదా. అలాంటి వాటి నుంచి రిలీఫ్ కోసము ఈ స్కీమ్ని లాంచ్ చేశారు మన యూనియన్ గవర్నమెంట్, సపోర్ట్ చేయడానికి ఎక్స్పోర్టర్స్కి. నెక్స్ట్, అరకు కౌనీకి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చాను. ఏవి కరెక్టో మనం చెప్పాలి. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎస్, ఇట్ ఈస్ ద స్టేట్స్ ఫస్ట్ ట్రైబల్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మెన్యూ. అవును, ఇది మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ట్రైబల్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మెన్యూ అనమాట. మిల్లెట్స్ అంటే తెలుసు కదా, రాగులు, జొన్న, సజ్జలు, ఇవన్నీ కూడా మిల్లెట్స్ అంటాం. మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మెన్యూని, ట్రైబల్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మెన్యూని డిజైన్ చేసింది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్. అండ్ ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఫాస్ట్ ఫుడ్ కల్చరా? కాదు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కోసం కాదు. అర్బన్ పాపులేషన్స్లో మన ఇండిజినస్ ఫుడ్, మన ఆథెంటిక్ ట్రైబల్ ఫుడ్ని ప్రమోట్ చేయడానికి, హెల్దీ ఫుడ్ని ప్రమోట్ చేయడానికి ఇది లాంచ్ చేశారు, కానీ ఫాస్ట్ ఫుడ్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఆపరేషన్ ఊర్జా సురక్ష ఇస్ లాంచ్డ్ బై. ఊర్జా సురక్ష ఈ వెస్ట్ ఏషియా, అదే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఆ పక్క వెస్ట్ ఏషియా నుంచి, ఆ టెన్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ట్యాంకర్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ నుంచి మన ఇండియాకి. సో వాటిని అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మధ్యలో వార్ షిప్స్ అవన్నీ డిప్లాయ్ చేసుకొని, డెస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్ని డిప్లాయ్ చేసుకొని ఎవరైనా మన పైన అటాక్ చేస్తూ ఉంటే కాపాడడానికి అనమాట. సో ఇండియన్ నేవీ ఆపరేషన్ ఊర్జా సురక్ష. నెక్స్ట్, యాజ్ పర్ ఇండియాస్ అప్డేటెడ్ ఎన్డీసీ టార్గెట్స్ ఫర్ 2035, వాట్ ఈస్ ద గోల్ ఫర్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ సోర్సెస్? నాన్ ఫాసిల్ సోర్సెస్ ఉంటాయి కదా. ఫాసిల్ సోర్సెస్ అంటే ఏంటి? కోల్, అవి ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాదు. అదే నాన్ ఫాసిల్ సోర్సెస్ అంటే ఇప్పుడు మన సోలార్, హైడ్రో, విండ్, థర్మల్ పవర్, ఇవంతా కూడా నాన్ ఫాసిల్ సోర్సెస్ అనమాట. సో మన టార్గెట్ 60%. సో ఇండియా ఎయిమ్ ఏంటి అంటే 2005 లెవెల్స్ నుండి 47% ఈ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి టార్గెట్ పెట్టుకునిందనమాట. అండ్ 3.5 to 4 billion tons ఆఫ్ CO2 ఈక్వివలెంట్ కోసం కార్బన్ సింక్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలి అన్న టార్గెట్ మన ఇండియా పెట్టుకునింది బై 2035. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బై ద యూనియన్ క్యాబినెట్. యూనియన్ క్యాబినెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రీసెంట్గా ఏ ఎయిర్పోర్ట్ని డిక్లేర్ చేసింది అంటే మధురై ఎయిర్పోర్ట్, సౌత్ ఇండియాలో, తమిళనాడులో. గుజరాత్ బికేమ్ ద సెకండ్ స్టేట్ ఆఫ్టర్ ఉత్తరాఖండ్ టు ఇంప్లిమెంట్ యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా. ఫస్ట్ స్టేట్ ఏది? ఉత్తరాఖండ్ ఇంప్లిమెంట్ చేసింది. సెకండ్ స్టేట్ గుజరాత్ అయ్యింది. యూసీసీ ఏం చేస్తుంది అంటే మెయిన్గా కామన్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ రిలీజియన్స్. ఈ సివిల్ కేసెస్ సంబంధించి ఈ సివిల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, అవి వీటికి అన్నిటికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఒకే లా అనమాట. ఇదర్ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులు అయినా, జైన్, బుద్ధిస్ట్ ఎవరైనా కూడా ఆ రాష్ట్రంలో ఈ మ్యాటర్స్కి సంబంధించి మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ లాస్, ఈ సివిల్ మ్యాటర్స్కి సంబంధించి ఒకే లా ఉంటుంది, ఒకే లా. సో ఇప్పుడు పాలీగ్యామీ, పాలియాండ్రీ ఉండకూడదు. ఆ ఉత్తరాఖండ్లో స్ట్రిక్ట్గా చెప్పింది యూసీసీ కోడ్ ప్రకారం ఏ రిలీజియన్ అయినా పాలీగ్యామీని, పాలియాండ్రీని ఫాలో చేయకూడదు. అండ్ ఎవరైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, అలాంటి వాటికి కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి అనే స్ట్రిక్ట్ రూల్స్, వెరీ బ్యూటిఫుల్ రూల్స్ని తీసుకొని వచ్చారనమాట అండర్ యూసీసీ, విచ్ ఇస్ అ వెల్కమింగ్ స్టెప్. చాలా ఇంపార్టెంట్ ఇది. గుజరాత్ సెకండ్ స్టేట్ అయింది అండ్ యూసీసీ ఈజ్ అ వెరీ గుడ్ స్టెప్ బై దీస్ స్టేట్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్, పై డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 14th. March 14th పై డే అంటారు, ఆర్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే. సో థీమ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అండ్ హోప్. వరల్డ్ కిడ్నీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, వరల్డ్ కిడ్నీ డే 12th Marchన అబ్జర్వ్ చేశారు. థీమ్ వచ్చి కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్, ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. వరల్డ్ ఓరల్ హెల్త్ డే, వరల్డ్ ఓరల్ హెల్త్, నోటికి సంబంధించిన ఓరల్ హెల్త్, హైజీన్కి సంబంధించిన డే ఏది అంటే 20th March. థీమ్ వచ్చి హ్యాపీ మౌత్ ఈజ్ అ హ్యాపీ లైఫ్. షహీద్ దివస్ is celebrated on which is observed on which date in India? షహీద్ దివస్ ఏ డేట్న అబ్జర్వ్ చేస్తారు అంటే March 23rd. ఎందుకు? భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురుని 1931లో March 23rd డేన హ్యాంగ్ చేశారనమాట. మన దేశం కోసం త్యాగం చేసిన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళు, భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ అండ్ శివరామ్ రాజ్గురు. సో వీళ్ళని మెమరీగా కోమెమరేట్ చేస్తూ ఈ షహీద్ దివస్ అంటే మార్టియర్స్ డే అంట, మార్టియర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఇంకా January 30th కూడా మార్టియర్ డేనే. ఎందుకు? మహాత్మా గాంధీజీ చనిపోతారు కదా, సో ఆ రోజుని కూడా ఒక సాక్రిఫిషియల్ ధోరణిలో మనం చూస్తూ మార్టియర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం దాన్ని కూడా. కాకపోతే March 23ని షహీద్ దివస్ అంటారు, షహీద్. అండ్ షాహిద్ డ్రోన్స్ ఆర్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? షాహిద్ డ్రోన్స్ని ఏ కంట్రీ డెవలప్ చేస్తుంది అంటే ఇరాన్. ఇవి వచ్చి కామికాజీ డ్రోన్స్. కామికాజీ డ్రోన్స్ అంటే ఏంటి అంటే సూసైడ్ డ్రోన్స్ అనమాట. ఇవి టార్గెట్ని హిట్ చేసిన వెంటనే వీటంతటా ఇవే కూల్చేసుకుంటాయి, వీటంతటా వీటినే సూసైడ్ చేసుకునేలా చేస్తాయి అన్నమాట. సో ఈ వర్షన్లో, షాహిద్ డ్రోన్స్ వర్షన్లో అప్ టు 2000 kilometers వరకు ఇంపాక్ట్ చూపగలిగే డ్రోన్స్ కూడా తయారు చేస్తున్నారనమాట ఇరాన్ వాళ్ళు. ఇవే కామికాజ్ డ్రోన్స్ అని కూడా అంటారు, కామికాజ్ డ్రోన్స్. మన ఇండియన్ వర్షన్ కూడా ఉంది, అది నెక్స్ట్ MCQsలో వస్తుంది, సో అక్కడ చెప్తాను. ఆపరేషన్ లయన్స్ రోర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ? ఆపరేషన్ లయన్స్ రోర్ ఇజ్రాయెల్ చేసింది. మేజర్ మిలిటరీ క్యాంపెయిన్ లాంచ్డ్ బై ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అగేన్స్ట్ ద ఇరాన్. ఇరాన్ యొక్క మిలిటరీ, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లీడర్షిప్ పైన అటాక్ చేస్తూ ఆపరేషన్ లయన్స్ రోర్ అనేది స్టార్ట్ చేశారనమాట ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, సౌందాలా విలేజ్ డిక్లేర్డ్ అ కాస్ట్ ఫ్రీ విలేజ్ in February 2026 is located in which state? ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్ టు బికమ్ ఫస్ట్ విలేజ్ టు బికమ్ కాస్ట్ ఫ్రీ ఇన్ ఇండియా ఎవర్ ఇస్ సౌందాలా విలేజ్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ కాస్ట్ డిఫరెన్స్ ఏమీ ఉండదు, అందరినీ ఈక్వల్గా చూస్తారు. సో వెరీ గుడ్, వెరీ వెరీ ప్రోగ్రెసివ్ స్టెప్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్. సో సౌందాలా విలేజ్ ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉంది.
The first ever Khelo India Tribal Games 2026 was hosted in which state? First ever చూడండి, ఫస్ట్ టైం ఖేలో ఇండియా గేమ్స్ ఎప్పటి నుంచో జరుగుతుంది, కాకపోతే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఛత్తీస్గఢ్లో హోస్ట్ చేశారు. ఎక్కడెక్కడ అంటే రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ అయిన రాయ్పూర్లో, జగదాల్పూర్ అండ్ సుర్గుజాలో. ఇక్కడ ఇవి వెన్యూస్ అనమాట. సో మస్కట్ వచ్చి మోర్వీర్ ఇస్ ద అఫీషియల్ మస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. అండ్ కర్ణాటక టాప్ పొజిషన్ స్కోర్ చేసింది. చాలా ఇంపార్టెంట్ ఖేలో ఇండియా గేమ్స్. ఇంకా యూనివర్సిటీ గేమ్స్ అని ఒకటి ఉంటుంది, ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అడుగుతారు కంపల్సరీ. ఇప్పుడు ఏపీ హైకోర్టు లాంటి ఎగ్జామ్స్లో అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ అడుగుతారనమాట ఇలాంటి గేమ్స్ పైన. అండ్ కర్ణాటక టాప్ పొజిషన్. ఛత్తీస్గఢ్ హోస్టింగ్ స్టేట్ కదా, కాకపోతే 9th ప్లేస్లో ఫినిష్ చేసింది. అండ్ కర్ణాటకకి 2nd ప్లేస్లో ఒడిస్సా ఉంది. ఒడిస్సా తర్వాత జార్ఖండ్ ఉందన్నమాట. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ పార్ట్నర్డ్ విత్ టాటా ఎలక్ట్రానిక్స్ టు బూస్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా? మన ఇండియాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి నీతి ఆయోగ్ టాటా ఎలక్ట్రానిక్స్తో పార్ట్నర్షిప్ చేసింది టు ప్రమోట్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్, కుసుంపూర్ విచ్ ఇస్ సెట్ టు బికమ్ ఒడిస్సాస్ ఫస్ట్ స్మార్ట్ విలేజ్. ఒడిస్సాలో ఫస్ట్ స్మార్ట్ విలేజ్ అంటే ఏంటి? అక్కడ ఏఐ, ఐఓటీ టూల్స్ ఇవి బాగా యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ బాగా యూజ్ చేసి వాళ్ళ గవర్నెన్స్లో ఇవంతా కూడా అనమాట ఎక్కువ ఈ ఇంటర్నెట్కి సంబంధించిన టూల్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు, టెక్నాలజీని. సో ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఈ కుసుంపూర్ అంటే కేంద్రపాడ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా. సో కుసుంపూర్ వచ్చి ఫస్ట్ స్మార్ట్ విలేజ్ ఇన్ ఒడిస్సా. సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్ ఇది. సిఎస్ఐఆర్ అంటే తెలుసు కదా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే రూర్కీలో ఉంది, ఉత్తరాఖండ్. నెక్స్ట్, భారత్ స్టీల్ 2026 సమ్మిట్ విల్ బి ఆర్గనైజ్డ్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఇక్కడ స్టీలే ఉంది కాబట్టి మనం ఈజీగా చెప్పచ్చు. ఎక్కడ అంటే భారత్ మండపం, న్యూఢిల్లీలో ఏప్రిల్ 16th and 17th మధ్యలో ఈ సమ్మిట్ జరగబోతుంది. నెక్స్ట్, విక్రమ్ 1 రాకెట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై విచ్ కంపెనీ? విక్రమ్ 1 రాకెట్ అనేది స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ 1 వచ్చి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ ఆర్బిటాల్ రాకెట్. ఇది ఫస్ట్ టైం ఇండియా, యూజువల్గా ఇస్రో బిల్డ్ చేస్తుంది కదా, అదేంటి గవర్నమెంట్కి సంబంధించింది, కాకపోతే ఇది విక్రమ్ 1 అనేది ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ ఆర్బిటాల్ రాకెట్. ఇది దీంట్లో 4 స్టేజ్ సిస్టమ్ ఉంటుంది. 4 స్టేజ్ సిస్టంలో ఫస్ట్ 3 స్టేజెస్లో సాలిడ్ ప్రపల్షన్ యూజ్ చేస్తారు అండ్ ఫైనల్ స్టేజ్లో లిక్విడ్ ఇంజిన్ని యూజ్ చేస్తారు. ఆ లిక్విడ్ ఇంజిన్ పేరు రమన్ 2. అండ్ సాలిడ్ ప్రపల్షన్ 3 స్టేజెస్ కదా, అవి ఏవేవి అంటే కలాం 1200, 250 అండ్ 125. నెక్స్ట్, అట్టుకుల్ పొంగల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ అట్టుకుల్ పొంగల్ ఫెస్టివల్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అంటే కేరళలో. ఇప్పుడు శబరిమల ఉంటే మెజారిటీ అక్కడ మెన్ని అలవ్ చేస్తారు కదా, అక్కడ ఉన్న డిటీ యొక్క ప్రాముఖ్యతని ఉద్దేశంలో పెట్టుకొని. సో అలానే ఇక్కడ అట్టుకుల భగవతి టెంపుల్లో ఇది ఆల్ విమెన్ని మాత్రమే అలవ్ చేస్తారనమాట. 10 day ఫెస్టివల్ ఇది. ఎలా అంటారు అంటే ఇది విమెన్ శబరిమల లాగా ఇది, దానికి పేరు ఉందన్నమాట. ఎక్సెప్ట్ అక్కడ ప్రీస్ట్ అండ్ అక్కడ సెక్యూరిటీ పర్సోనల్ ఉంటారు కదా, వాళ్ళు మెన్ ఉండొచ్చు, ఇంకా వాళ్ళు తప్పిస్తే ఇంకా మెన్ని ఇక్కడ అలవ్ చేయరనమాట. అక్కడ పొంగల్ పెట్టి విమెన్ అండ్ అట్టుకుల భగవతి టెంపుల్లో గాడెస్కి వాళ్ళ మొక్కులు సమర్పించుకుంటారు. అండ్ దిస్ ఇస్ అ 10 day ఫెస్టివల్ హెల్డ్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తారనమాట. ఇది 10 day ఫెస్టివల్. ఇవి ఇంపార్టెంట్. ఎందుకు 10 day, 3 day, 1 day ఇలా చెప్తున్నాను అంటే ఇలా అడిగారు క్వశ్చన్స్ ప్రీవియస్గా. ఎన్ని డేస్ ఫెస్టివల్, ఇయర్లీ ఎన్నిసార్లు సెలబ్రేట్ చేస్తారు, యాన్యువల్యా, బై ఎన్నియల్యా, లేకపోతే బై యాన్యువలా, ఇలా అనమాట. ఇవంతా కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ జెరీచో ఈజ్ రిలేటెడ్ టు యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ ఇన్ మిజోరాం. మిజోరాంలో ఈ డ్రగ్ ట్రాఫికర్స్ నుంచి డ్రగ్స్ని సీజ్ చేయడం అని స్ట్రిక్ట్గా జరుగుతుందన్నమాట 4 months నుండి. అండ్ March 31st వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు ఈ ఇనిషియేటివ్ని. సో ఆపరేషన్ జెరీచో ఈజ్ రిలేటెడ్ టు మిజోరామ్స్ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ ఆర్ యాంటీ డ్రగ్ ఇనిషియేటివ్. Noida International Airport inaugurated on 28th March 2026 is located at where? ఎక్కడ?
అంటే జేవార్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇండియాలో ఇనాగ్రేట్ అయ్యింది. హూ వాజ్ ఎలెక్టెడ్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ అఫైర్స్ కమిషన్ ఆఫ్ నార్త్ కొరియా? నార్త్ కొరియా అంటే అందరికీ తెలుసు. సో ఎవరు మళ్ళీ చైర్మన్గా స్టేట్ అఫైర్స్ కమిషన్కి ఎలెక్ట్ అయ్యారంటే ఇంకెవరో కాదు, కిమ్ జాంగ్ ఉన్. అదే చైర్మన్ ఆఫ్ ద స్టేట్ అఫైర్స్ కమిషన్ అన్న ప్రెసిడెంట్, ఈయన ప్రెసిడెంట్ కదా, సో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ టర్మ్, థర్డ్ టైమ్ వరుసగా సెలెక్ట్ అయ్యారనమాట. ఆ తర్వాత ఈయన చెల్లెలు ఉంది కదా కిమ్ జో యున్, ఈమెని పర్మనెంట్గా తీసేశారు వాళ్ళ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ కౌన్సిల్ నుండి ఆమె యొక్క మెంబర్షిప్ని తీసేశారు. అదనమాట న్యూస్లో ఉన్నింది యాక్చువల్గా. నెక్స్ట్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 15th. మనలాంటి కన్జ్యూమర్స్ కూడా మనకు రైట్స్ ఉన్నాయి. సో ఆ రైట్స్ని గుర్తిస్తూ March 15th వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేగా అబ్జర్వ్ చేస్తారు. సో థీమ్ వచ్చి సేఫ్ ప్రోడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్. According to the QS World University Rankings, India has how many institutions featured? ఈ QS World University Rankings ఉంది కదా, దీంట్లో మన ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇండియా నుంచి ఫీచర్ అయ్యాయి. అండ్ ఆల్సో మన ఇండియాని టాప్ 4 గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ హబ్లో మన ఇండియా ఉంది. టాప్ 4 గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ హబ్లో, వెరీ గుడ్ థింగ్ అసలు చెప్పాలంటే. సో 54 ఇన్స్టిట్యూషన్స్ ఫీచర్ అయింది. దాంట్లో టాప్ ఇన్స్టిట్యూషన్గా ఐఐటి ఢిల్లీ ర్యాంక్ 123తో ఉంది. ఫాలోడ్ క్లోజ్లీ బై ఐఐటి బాంబే నెక్స్ట్ ప్లేస్లో 129th ర్యాంక్లో ఉంది. ఐఐటి మద్రాస్ 180th ర్యాంక్లో ఉంది. ఐఐఎస్సి బెంగళూరు 219th ర్యాంక్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో హార్వర్డ్ యూనివర్సిటీ టాప్లో ఉంది. దాని ఫాలోడ్ బై మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఉంది. వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ అనమాట ఇవి. నెక్స్ట్, హూ ఫౌండెడ్ స్కై రూట్ ఏరోస్పేస్ ఎవరు ఫౌండ్ చేశారు అంటే పవన్ కుమార్ చంద్ర అండ్ నాగభరత్ డాకా, వీళ్ళు ఫౌండ్ చేశారు, మన తెలుగు వాళ్ళు. హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట ఇది స్కై రూట్ ఏరోస్పేస్. అదే విక్రమ్ 1ని లాంచ్ చేస్తున్నారు కదా, వీళ్ళే లాంచ్ చేస్తున్నారు విక్రమ్ 1ని. వరల్డ్ వాటర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 22nd. థీమ్ వచ్చి వాటర్ అండ్ జెండర్. హూ వన్ ద స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2026? అది స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు అంటే వరల్డ్ వైడ్గా వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేయడం, వాటర్ని ప్రొటెక్ట్ చేయడం, వాటిని కాపాడడం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని గుర్తిస్తూ ఈ ప్రైజ్ అయితే ఇస్తారనమాట ప్రతి సంవత్సరం. ఈ ఇయర్ వచ్చి కవేష్ మదానీకి ద నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్. ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్ అంటారు. నోబెల్ ప్రైజెస్ వాటర్కి అంటూ లేదు కదా, సో ఈ ప్రైజ్ ఏమో ఈక్వివలెంట్ గా ఉంటుందన్నమాట. నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్ అంత వాల్యూ ఉంటుంది ఈ ప్రైజ్కి, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్కి. The nationwide HPV vaccination program launched in February 2026 targets which group? HPV vaccination program ఏంటి అంటే హ్యూమన్ ప్యాపిలోమో వైరస్ అని అంటాం కదా, ఇది వచ్చి ముఖ్యంగా విమెన్ అండ్ గర్ల్స్లో వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్, గర్భస్థ క్యాన్సర్ అంటారు కదా, అది లీడ్ చేస్తుంది అనమాట ఈ HPV వైరస్ అనేది. సో ఇది ప్రివెంట్ చేస్తూ వ్యాక్సినేషన్ వేస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ ఇది ఈ వ్యాక్సినేషన్, HPV వ్యాక్సినేషన్ అంటే. అలాంటిది మన యూనియన్ గవర్నమెంట్ ఫ్రీగా నేషన్ వైడ్ 14 ఇయర్స్ ఉన్న అమ్మాయిలందరికీ ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారనమాట. సో మన కంట్రీ మొత్తంలో 1.15 crore గర్ల్స్ దీని కింద కవర్ అవుతారు. ప్రతి సంవత్సరం ఈ 14 ఇయర్స్ నిండిన అమ్మాయిలకి అందరికీ ఫ్రీగా ఈ వ్యాక్సినేషన్ ఇస్తారు. మీకు తెలుసుంటే కూడా మీ చెల్లెల్లో లేకపోతే మీ కజిన్స్ ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఈ ఏజ్ రీచ్ అయితే ఈ వ్యాక్సినేషన్ వేసుకోమని కంపల్సరీ మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఈ క్లాస్ని, సో చెప్పండి, చాలా ముఖ్యం ఇది. సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలి ప్రతి అమ్మాయి. సో PM నరేంద్ర మోదీ గారు అజ్మేర్ నుండి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. అజ్మేర్ ఎక్కడ? రాజస్థాన్లోని అజ్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. తమిళనాడుస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఎట్ విచ్ లొకేషన్? డార్క్ స్కై పార్క్ అంటే ఏం లేదు, నైట్ టైమ్ టెలిస్కోప్స్ ద్వారా ఈ స్టార్స్ని అండ్ పొల్యూషన్ ఫ్రీ స్కైని చూడొచ్చు అనమాట.
సో ఆ టైంలో సో ఇలాంటి పార్క్ ముందు లద్దాఖ్లో ఉండేది, లద్దాఖ్లో ఉంది కూడా, ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది లద్దాఖ్లో. సో ఇప్పుడు మన తమిళనాడులో కూడా తమిళనాడు ఫస్ట్ డార్క్ స్కై పార్క్ లాంచ్ చేశారు. ఎక్కడ అంటే అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, నమ్మక్కల్ డిస్ట్రిక్ట్, కోలీ హిల్స్. నమక్కల్ డిస్ట్రిక్ట్లో కోలీ హిల్స్లో అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్లో ఈ డార్క్ స్కై పార్క్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ వాయుబాన్ అంటే ఏంటి? వాయుబాన్, వాయు అంటే ఏంటి? గాలి, ఎయిర్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇదేంటి అంటే వాయుబాన్ అనేది ఇది ఒక ఇండిజీనస్ అంటే మన దేశం సొంతంగా ప్రిపేర్ చేసిన కామికాజే డ్రోన్స్ లాగనమాట, లాంచ్డ్ డ్రోన్ సిస్టమ్ ఇది. నేను చెప్పాను కదా కామికాజ్ డ్రోన్స్ అంటే టార్గెట్ని హిట్ చేసుకున్న వెంటనే సెల్ఫ్గా అది డిస్ట్రాయ్ చేసుకోగలుగుతుంది, దాని ఇష్టంగా దాన్ని డిస్ట్రాయ్ చేసుకునేస్తుంది. సో ఈ వాయుబాన్ అనే దాన్ని సర్వైలెన్స్ కోసం, ప్రెసిషన్ స్ట్రైక్స్ కోసం డిజైన్ చేశారు ఐఏఎఫ్ వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హూ రిసీవ్ ది సంగీత్ కళానిధి అవార్డ్ 2026? ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే జయంతి కుమరేష్ గారు, కర్ణాటిక్ మ్యూజిషియన్ అనమాట. సో ఆ పర్సన్కి వచ్చింది. హూ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ హిందీ? సో సాహిత్య అకాడమీ అవార్డ్ చూడండి, సెకండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఆఫ్టర్ జ్ఞానపీఠ్. ఆఫ్టర్ జ్ఞానపీఠ్ అవార్డు ఇది సెకండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డు. 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. 24 లాంగ్వేజెస్ అంటే 22 8th షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ +2 ఏవేవి అంటే రాజస్థానీ అండ్ ఇంగ్లీష్. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది హిందీ, ఇంగ్లీష్ అండ్ మన తెలుగులో ఎవరికి వచ్చింది అని. సో హిందీలో ఎవరికి వచ్చింది అంటే మమతా కాలియా ఆమె యొక్క మెమ్వా జీతే జీ అలహాబాద్ ఈ రచనకి గాను ఆమెకు వచ్చింది సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ హిందీ. అండ్ తెలుగులో మనకు నందిని సిద్ధారెడ్డి గారికి వచ్చింది. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి. సో ఆయన యొక్క పోయిట్రీ అయిన అనిమేషకు గాను సాహిత్య అకాడమీ అవార్డ్ 2025 వచ్చింది. 2026లో వాళ్ళు అనౌన్స్ చేశారనమాట అవార్డ్స్ని. సో సాహిత్య అకాడమీ అవార్డ్ ఇంగ్లీష్లో ఎవరికి వచ్చింది అంటే నవతేజ్ సర్నా ఆప్షన్ బి. ఆయన నావెల్ అయిన క్రిమ్సన్ స్ప్రింగ్కి గాను ఈ అవార్డు వచ్చింది ఇంగ్లీష్ వర్షన్లో. నెక్స్ట్ బాల సాహిత్య పురస్కార్ ఎవరికి వచ్చింది అంటే బాల సాహిత్య పురస్కార్ ఎవరైతే చిల్డ్రన్ కోసం నావెల్స్ కానీ పోయిట్రీ కానీ బుక్స్ కానీ ఆథర్ చేస్తారో వాళ్ళకు వస్తుందన్నమాట. సో ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ సంగ్ము లేప్చా ఫర్ ద చిల్డ్రన్స్ నావెల్ శాంతివన్, నేపాలీ లాంగ్వేజ్లో రాసిన శాంతివన్ అనే చిల్డ్రన్ నావెల్కి ఈయనకు వచ్చిందనమాట బాల సాహిత్య పురస్కార్ సంగ్ము లేప్చా. చాలాసార్లు అడిగారు ఈ సాహిత్య అవార్డ్స్, చాలా ఇంపార్టెంట్. ఏ సెషన్లో అయినా మిమ్మల్ని అడగచ్చు ఈ క్వశ్చన్స్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ఎస్ బ్యాంక్కి ఎవరు మేనేజింగ్ ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారు అంటే వినయ్ మురళీధర్ టాన్సే. హూ బికేమ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అట్ ద ఏజ్ ఆఫ్ 35? రీసెంట్గా నేపాల్లో చాలా గొడవలు జరిగాయి. ఆ గవర్నమెంట్ని కిందకి పడేసి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే బాలేంద్ర షా 47th ప్రైమ్ మినిస్టర్ అనమాట. 35 ఏజ్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో ఈయన బెంగళూరులో కూడా చదువుకొని ఉన్నారనమాట. సో మన ఇండియాతో కూడా చదువుకి సంబంధించి ఈయన ఎడ్యుకేషన్కి సంబంధించి ఈయనకి రిలేషన్ ఉంది. నెక్స్ట్ లిపు లేక్ పాస్ వేర్ ఇండియా చైనా ట్రేడ్ ఈజ్ సెట్ టు రీస్టార్ట్. రీసెంట్గా 2020 నుంచి 2025 వరకు ఈ చైనాతో మనకి క్లాషెస్ జరిగాయి కదా, అప్పుడు లిపు లేక్ పాస్ దగ్గర నుంచి మనం స్టాప్ చేసేసాం, అన్ని ట్రేడ్ కానీ అన్నీ స్టాప్ అయిపోయింది అనమాట. సో రీసెంట్గా అది రీస్టార్ట్ అయ్యింది. సో ఈ ట్రై జంక్షన్ ఏంటి? లిపు లేక్ పాస్ అనేది ఏ 3 దేశాల యొక్క ట్రై జంక్షన్ అంటే ఇండియా, చైనా అండ్ నేపాల్. మనకు తెలుసు కదా కైలాష్ మానసరోవర్ యాత్ర మన హిందువులు కానీ, భూటాన్లో బుద్ధిస్టులు కానీ, టిబెటన్ బుద్ధిస్ట్ కానీ, ఇంకా కొన్ని రిలీజియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతో గౌరవించదగ్గ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది ఉంది కదా, రిలీజియస్ యాత్ర. అది మనం లిపు లేక్ పాస్ ఉత్తరాఖండ్ గుండా వెళ్ళే వాళ్ళం అనమాట. సో దాన్ని క్లాషెస్ వల్ల అక్కడ క్లోజ్ అయిపోయింది. రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. సో యాత్ర జరుగుతోంది. సో అది ఇండియా, చైనా అండ్ నేపాల్. ఇప్పుడు చూడండి ఇండియా, చైనా, భూటాన్ ట్రై జంక్షన్ ఏంటి అంటే డోక్లాం పాస్.
డోక్లాం పాస్ చాలా ఇంపార్టెంట్. ఇండియా చైనా నేపాల్ యొక్క ట్రై జంక్షన్ లిపు లేక్ పాస్ చూసేసాం, అది ఉత్తరాఖండ్లో ఉంది. ఇండియా నేపాల్ భూటాన్కి సంబంధించి ప్రత్యేకంగా ఏం లేదు ట్రై జంక్షన్, సో ఇదేం లేదు. ఇండియా చైనా మయన్మార్తో ఇంపార్టెంట్ వచ్చి దిఫు పాస్ ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫీకి సంబంధించిన కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అంటే March 21న. థీమ్ వచ్చి ఫారెస్ట్ అండ్ ఎకానమీస్. G7 సమ్మిట్ 2026 ఏ కంట్రీలో జరగబోతోంది 2026లో అంటే ఫ్రాన్స్లో ఎవియన్ లేబాన్లో జరగబోతోంది. ఈ G7 సమ్మిట్కి మన నరేంద్ర మోదీ గారు గెస్ట్గా ఇన్వైట్ కూడా చేయబడ్డారు. ఎప్పుడు జరగబోతుంది అంటే June 15th నుండి 17th వరకు ఫ్రాన్స్లో జరగబోతోంది. G7 కంట్రీస్ ఏవేవి అంటే USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ కెనడా. ముందు ఇది G8గా ఉండేది కానీ 2008 ఆ టైంలో ఈ రష్యాని తీసేశారనమాట. సో రష్యా కూడా వీళ్ళతో ఉండేది, రష్యాని మళ్ళీ రిమూవ్ చేసి G7గా ఫామ్ అయిపోయింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్కి వైస్ చీఫ్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు అంటే ధీరజ్ సేత్ గారు, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. సో జనరల్ ఉపేంద్ర ద్వివేది వచ్చి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఎల్పిజి ఏటీఎం. ఎల్పిజి క్రైసిస్ వచ్చింది అండ్ జరుగుతూ ఉంది కూడా కదా మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో. సో ఫస్ట్ టైము ఎల్పిజి ఏటీఎం అని ఏ సిటీలో లాంచ్ చేశారు అంటే గురుగాం అంటారు కదా, అదే ఇక్కడ న్యూఢిల్లీలో. Who has been appointed as the chairperson of the National Commission for Backward Classes? National Commission for Backward Classes ఉంది కదా, Article 338 ప్రకారం దీన్ని కాన్స్టిట్యూషనల్ కూడా చేశారు కదా ఈ కమిషన్ని. సో రీసెంట్గా చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు. హూ వన్ ద ఇండియా ఓపెన్ 2026 విమెన్స్ స్క్వాష్ టైటిల్? ఎవరు విన్ అయ్యారు అంటే విమెన్స్ స్క్వాష్ అనాహత్ సింగ్. ఏషియాస్ లార్జెస్ట్ ట్యూలిప్ గార్డెన్ ఇనాగ్రేట్ అయింది 16th Marchన. ఎక్కడ అంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్. ఎక్కడ అంటే శ్రీనగర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో. డల్ లేక్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుందంట. సో ఏషియాలోనే లార్జెస్ట్ ట్యూలిప్ గార్డెన్. ట్యూలిప్ ఫ్లవర్స్ తెలుసు కదా, కలర్స్గా భలే ఉంటాయి. సో అది ఆ గార్డెన్ ఇది. ప్రాజెక్ట్ గంగా లాంచ్డ్ బై ఉత్తరప్రదేశ్ ఎయిమ్స్ టు. ప్రాజెక్ట్ గంగా లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఏం చేస్తుంది అంటే, గంగాని చూసి గంగాకి సంబంధించింది అనుకోకండి, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే గవర్నమెంట్ అసిస్టెడ్ నెట్వర్క్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని రూరల్ హౌస్ హోల్డ్స్లో 20 lakh రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు వితిన్ 2 to 3 yearsలో అనమాట. అండ్ నెక్స్ట్ వన్, కోల్డ్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది అంటే నేటో. మిషన్ వసుంధర 3.0 అస్సాంలో లాంచ్ అయింది కదా, దేనికి సంబంధించింది అంటే మిషన్ వసుంధర అంటే మనం వసుంధర అంటాం కదా, వాళ్ళు వా అని బా అని పలుకుతారు బెంగాల్ అండ్ అస్సాంలో. సో దట్ ఈస్ మిషన్ వసుంధర. సో ప్రొవైడింగ్ ల్యాండ్ పట్టాస్ టు ల్యాండ్లెస్ పీపుల్. వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవేం జరగకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని ఒక మాస్ లెవెల్లో ల్యాండ్ పట్టాస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట, అలాంటి వాళ్ళ కోసం, ల్యాండ్లెస్ పీపుల్ కోసం. నెక్స్ట్, భారత్ టెక్స్ 2026 విల్ బీ హెల్డ్ అట్ విచ్ వెన్యూ అంటే భారత్ మండపంలో ఢిల్లీలో జరగబోతుంది 14th to 17th July. సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఏంటి అంటే గ్లోబల్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో 2nd ర్యాంక్లో ఉంది. 1st ర్యాంక్లో ఉక్రెయిన్ ఉంది. గ్లోబల్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనమాట, ఇవి ఉంటాయి కదా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, వెపన్స్, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవడంలో మనం 2nd పొజిషన్లో ఉన్నాం. ఉక్రెయిన్ 1st పొజిషన్లో ఉంది. పాకిస్తాన్ 5th పొజిషన్లో ఉంది. జపాన్ 6th పొజిషన్లో, ఆస్ట్రేలియా 10th పొజిషన్లో ఉందన్నమాట. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ఎక్కడ లాంచ్ చేశారు ఫర్ పోర్ట్ ఆపరేషన్స్? ఎక్కడ అంటే వివో చిదంబరనార్ పోర్ట్లో. ఇదేం లేదు, ఏఐ అండ్ ఇంటర్నెట్ వీటిని యూజ్ చేసుకొని డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారనమాట. అంటే పోర్ట్లో జరిగే ఆపరేషన్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని స్మార్ట్ మేనేజ్మెంట్ చేయడం, ప్రెడిక్షన్ చేయడం, మానిటరింగ్ చేయడం, ఇవంతా ఆ ప్లాట్ఫామ్ చూసుకుంటుంది, డిజిటల్ ట్విన్ అనే ప్లాట్ఫామ్.
హూ వన్ ది ఏబుల్ ప్రైజ్? ఏబుల్ ప్రైజ్ దేనికి సంబంధించింది? మ్యాథమెటిక్స్కి సంబంధించినది. నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్ అని కూడా దీన్ని అంటారనమాట. ఎవరు విన్ అయ్యారు 2026కి అంటే జర్డ్ ఫాల్టింగ్స్. విచ్ ఎయిర్పోర్ట్ వాజ్ నేమ్డ్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2026? స్కై ట్రాక్స్ వాళ్ళ ర్యాంకింగ్స్ ప్రకారం వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అనేది టాప్ చేసింది. అండ్ ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియాగా 7th కన్సిక్యూటివ్ ఇయర్లో నామినేట్ అయిందనమాట, నేమ్ చేయబడింది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ షిలీ, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో షిలీ కంట్రీ ఉంది కదా, దాని యొక్క ప్రెసిడెంట్గా ఎవరు ఓత్ తీసుకున్నారు అంటే జోసే ఆంటోనియో కాస్ట్. ఇండియా టాప్ ద మెడల్ టాలీ ఇన్ విచ్ ఈవెంట్ విత్ 208 మెడల్స్లో ఈ ఫాలోయింగ్ ఈవెంట్స్లో ఇండియా టాప్ చేసింది మెడల్ టాలీలో. అది ఏ ఈవెంట్ అంటే వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026. వరల్డ్ పారా అథ్లీట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కండక్ట్ చేసిన గ్రాండ్ ప్రీ అనమాట. ఈ గ్రాండ్ ప్రీలు ఇవి ఏంటి అంటే ఇప్పుడు పారా ఒలింపిక్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో, తర్వాత ఇంకా ఏదైనా పారా అథ్లీట్స్ కోసం, మామూలుగా కూడా అథ్లీట్స్ వీళ్ళందరి కోసము ఒక ప్రికర్సర్ ఈవెంట్ లాగా చేస్తారనమాట. దీంట్లో నుంచి టాప్ పర్ఫార్మింగ్ మెడలిస్టులు ఉంటారు కదా అథ్లీట్స్, వాళ్ళని చూస్ చేసుకుంటారు నెక్స్ట్ పారాలింపిక్స్లో. అలాగా ఇంటర్నేషనల్గా ప్రెస్టీజియస్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి అనమాట. సో ఈ గ్రాండ్ ప్రీ అంటారు, ప్రిక్స్ అని ఉంటుంది, అలా చదవకూడదు, ప్రీ అని చదవాలి దీన్ని. సో ఇండియా ఎక్కువ మెడల్స్ విన్ అయ్యింది ఇక్కడ. దీని యొక్క న్యూఢిల్లీ లెగ్ ఇది, ఇలా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది, వేరే కంట్రీస్లో వాళ్ళ స్టేట్స్లో జరుగుతుంది, అలా న్యూఢిల్లీలో జరిగిందనమాట వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026. నెక్స్ట్ గుజరాత్స్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ లాంచ్డ్ ఫ్రమ్ ధోలేరా వాజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్. గుజరాత్ యొక్క ఫస్ట్ సౌండింగ్ రాకెట్ ధోలేరా నుంచి లాంచ్ చేశారు. దేనికి సంబంధించిన రాకెట్ అంటే వెదర్ డేటా కలెక్షన్. ఇది ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది ఏంటి అంటే అహ్మదాబాద్ బేస్డ్ స్టార్టప్ ఇది, ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది అంటే యశోభూమి ద్వారకాలో, అంటే ఢిల్లీలో. థీమ్ వచ్చి ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ గ్లోబలీ. 3-year రోలింగ్ బడ్జెట్ అంటే ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ 3-year రోలింగ్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసింది 2026-2027 బడ్జెట్లో. అదేంటి అంటే బడ్జెట్ ఇంక్లూడ్స్ కరెంట్ ఇయర్ ప్లస్ ఎస్టిమేట్స్ ఫర్ నెక్స్ట్ 2 years. మామూలుగా మన బడ్జెట్లో ఏ స్టేట్ అయినా యూనియన్ అయినా కూడా నెక్స్ట్ 1 yearకి ఎస్టిమేట్స్ వేస్తుంది కరెంట్ ఇయర్తో పాటు కలిపి. అలా కాకుండా మధ్యప్రదేశ్ ఫస్ట్ టైము నెక్స్ట్ 2 yearsకి ఎస్టిమేట్స్ వేసి కరెంట్ ఇయర్ది కలిపి బడ్జెట్ ఇచ్చిందనమాట. సో అది 3-year రోలింగ్ బడ్జెట్. హూ వాజ్ నేమ్డ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ T20 వరల్డ్ కప్ 2026? T20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా సంజు శాంసన్ని చూస్ చేశారు. అండ్ విచ్ కంట్రీ వాజ్ ద రన్నర్ అప్? ఏది రన్నర్ అప్ అంటే మన ఇండియా ఏమో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ విన్ అయిపోయింది. సో రన్నర్ అప్ ఎవరు? న్యూజిలాండ్. నెక్స్ట్ ADC 150 అంటే ఏంటి అండ్ ఎవరు డెవలప్ చేశారు అంటే DRDO. ADC 150 వచ్చి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. ఇండియన్ నేవీ అండ్ DRDO కలిసి 150 kg పేలోడ్ని తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న ADC 150ని డెవలప్ చేశారు. ఇది ఏంటి అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లర్లు జరిగితే, మిలిటరీ ఇదేదైనా జరుగుతున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేనప్పుడు, ఏదైనా ఉపద్రవాలు సంభవించినప్పుడు, అలాంటి టైంలో మెడికల్ సప్లైస్, క్రిటికల్ స్టోర్స్, ఎక్విప్మెంట్ ఇవంతా కూడా డెలివర్ చేయడానికి ADC 150ని డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా అంటే 2028 వరకు. జల్ జీవన్ మిషన్ తెలుసు కదా, ఆగస్ట్ 2019లో లాంచ్ చేశారు. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ పంపించాలి, క్లీన్ వాటర్ని అవైలబుల్ చేయాలి అనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేశారనమాట యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు 2019లో. నెక్స్ట్ ఏ సిటీ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ర్యాంక్ అయింది అంటే లోని గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో. IQ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 ప్రకారం ఇది టాప్ చేసింది
ఎక్కువ పొల్యూషన్ ఉన్న సిటీగా. అండ్ క్యాపిటల్స్లో చూస్తే ఢిల్లీనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. అండ్ పాకిస్తాన్ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇండియా అండ్ న్యూజిలాండ్ రీసెంట్గా 100 years ఆఫ్ స్పోర్టింగ్ రిలేషన్స్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో 100 years ఎందుకు అంటే 1926లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ హాకీ టూర్ చేశారనమాట న్యూజిలాండ్కి. సో అప్పటి నుంచి మనకి న్యూజిలాండ్కి స్పోర్ట్స్ రిలేషన్షిప్స్ మెరుగయ్యాయి అనమాట. సో దాన్ని గుర్తిస్తూ 100 years సెలబ్రేషన్ చేశారు. నెక్స్ట్, ట్రాన్స్జెండర్స్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ 2026 తీసుకొని వచ్చారు కదా, పాస్ చేశారు. దానికి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అంటే, ద బిల్ రిమూవ్స్ ద ప్రొవిజన్ ఆఫ్ సెల్ఫ్ పర్సీవ్డ్ జెండర్ ఐడెంటిటీ. ఇట్ ఎక్స్పాండ్స్ ద డెఫినేషన్ టు ఇంక్లూడ్ మోర్ సోషియో-కల్చరల్ identity. Supreme Court in the Nalsa versus Union of India recognized gender identity as a fundamental right. సో దీన్ని పాజ్ చేసి మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. ఆన్సర్ చూడకండి, మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అని తెలిస్తే అది నాకు చెప్పండి. నేను కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ నేను చెప్తాను. నెక్స్ట్, విచ్ యూనియన్ టెరిటరీ బికేమ్ ద సెకండ్ ఫుల్లీ లిటరేట్ యూటీ ఆఫ్టర్ లదాఖ్ విత్ 99.93% లిటరసీ. ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ యూటీ ఏది అంటే లదాఖ్. దాని తర్వాత సెకండ్ యూటీ ఏది అయ్యింది అంటే చండీగఢ్ అనమాట. హూ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. రీసెంట్గా అజిత్ పవార్ గారు అజిత్ పవార్ గారి వైఫ్ సునేత్ర పవార్ గారిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. బికాజ్ అజిత్ పవార్ గారు రీసెంట్గా ప్లేన్ క్రాష్లో చనిపోయారు కదా, సో ఆయన రీప్లేస్ చేస్తూ ఆయన పొజిషన్లో డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా సునేత్ర పవార్ గారిని ఎన్నుకున్నారనమాట. నెక్స్ట్, ఎవరు ఈ ముజ్తబా హుసీనీ ఖొమీనీ ఎవరు అంటే సన్ ఆఫ్ ఆయతుల్లా అలీ ఖొమీనీ తెలుసు కదా, రీసెంట్గా ఇజ్రాయెల్ USA అటాక్స్లో ఆయన చంపేశారు. సో హీ వాజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. సో ఆయన యొక్క సన్నే ముజ్తబా హుసీనీ ఖొమీనీ. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ఏం చెప్తుంది అంటే మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసింది ఇది. అండ్ ఈ బిల్ ఏం చేస్తుంది అంటే రిలీజియస్ కన్వర్షన్, ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ఉంటాయి కదా, కోవర్షన్ చేసో, ఫ్రాడ్ చేసో, ఇండ్యూస్మెంట్ ఆర్ మ్యారేజ్ ఫోర్స్ఫుల్గా ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్ని కన్వర్ట్ చేయడం ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. సో 1 and 2 ఆర్ కరెక్ట్, 3 రాంగ్. ఎందుకంటే ఇలా చేసే వాళ్ళకి మ్యాక్సిమం పనిష్మెంట్ ఆఫ్ 7 years, నాట్ 3 years. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్, ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్. అదే స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. వరల్డ్ మెటరలాజికల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 23rd బై వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్. అండ్ రొమేనియా 118th మెంబర్ అయ్యింది. ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది COP21 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే మన ఇండియాలో గురుగ్రామ్, హర్యానా. ఇంతకుముందు ఒక బిట్లో గురుగ్రామ్ న్యూఢిల్లీ అన్నాను కదా, కాదు, గురుగ్రామ్ హర్యానా. ప్లీజ్ కరెక్ట్ ఇట్. Which country ranked the most terrorism affected country in the global terrorism index అంటే ఏది అంటే పాకిస్తాన్ మోస్ట్ టెర్రర్ అఫెక్టెడ్ కంట్రీ అనమాట. ఇండియా వచ్చి 13th ర్యాంక్లో ఉంది. ఈ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 24th. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. ఓకే. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ఆఫ్ కోర్స్ ఫిన్లాండ్. 9th టైమ్ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీగా రికగ్నైజ్ అయ్యింది. అండ్ ఇండియా ర్యాంక్ వచ్చి 116th. ధ్వని స్పందన ఇనిషియేటివ్ ఏంటి అంటే కర్ణాటక యొక్క KSRTC వాళ్ళ ఇనిషియేటివ్, ట్రాన్స్పోర్ట్ యాక్సెసిబిలిటీలో అనమాట. ఇప్పుడు చెవులు సరిగ్గా వినిపించని వాళ్ళకి, విజువలీ ఇంపైర్డ్ ప్యాసింజర్స్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట ఈ యొక్క సిస్టమ్. 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఎవరు విన్ అయ్యారు అంటే జార్జ్ రసెల్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాజ్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ విచ్ గ్లోబల్ ఈవెంట్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం COP21. సో రీసెంట్గా March 11th 10th ఫౌండేషన్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద భవ్య స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన 100 ఇండస్ట్రియల్ ప్లగ్ అండ్ ప్లే పార్క్స్ని అంటే రెడీ టు యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పార్క్స్ని డెవలప్ చేయడం ఈ భవ్య స్కీమ్ యొక్క
టార్గెట్ అనమాట. విచ్ ట్రైన్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫ్రైట్ ఓన్లీ బుల్లెట్ ట్రైన్ ఏది అంటే షింకాన్సెన్, జపాన్ వాళ్ళది. ఇండోనేషియాస్ న్యూ లా బ్యాన్ సోషల్ మీడియా యాక్సెస్ ఫర్ చిల్డ్రన్ బిలో 16 years. ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో 16 years కంటే తక్కువ ఉన్న చిల్డ్రన్ వాళ్ళని బ్యాన్ చేసింది ఇండోనేషియా. టిక్టాక్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యాక్సెస్ చేసుకోకుండా. వెరీ వెరీ గుడ్ స్టెప్. మన ఇండియాలో కూడా ఇలాంటిది చేస్తే చాలా బాగుంటుంది. విచ్ కంట్రీ డిక్లేర్డ్ అ నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ? ఏ కంట్రీ డిక్లేర్ చేసింది అంటే ఫిలిప్పీన్స్. ఇరాన్ వార్ వాళ్ళ గ్లోబల్ సప్లై చైన్ ఆయిల్ది డిస్టర్బ్ అయిపోయింది కదా, సో వాళ్ళు ఇలా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఫిలిప్పీన్స్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. నెక్స్ట్, విచ్ కంట్రీ అప్రూవ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ స్టెమ్ సెల్ థెరపీ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్? పార్కిన్సన్స్ డిసీజ్కి స్టెమ్ సెల్ థెరపీ అప్రూవ్ చేసిన కంట్రీ ఏది అంటే జపాన్. హూ ఈజ్ ర్యాంక్ ద రిచెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వచ్చి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ వరల్డ్లోనే రిచెస్ట్ మ్యాన్ అంట. అండ్ ముఖేష్ అంబానీ వచ్చి ఇండియాలో రిచెస్ట్ అండ్ ఏషియాలో రిచెస్ట్. కృష్ణ కుమార్ ఠాకూర్ ఏంగా అపాయింట్ అయ్యబడ్డారు అంటే డైరెక్టర్ పర్సోనల్ అట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మార్ట్ బ్రిటన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి మార్ట్ బ్రిటన్ని ఎన్నుకున్నారు. ఆర్ఎన్ రవి గవర్నర్గా ఏ రాష్ట్రంకి అపాయింట్ చేయబడ్డారు అంటే వెస్ట్ బెంగాల్. అపాయింట్మెంట్, ఎన్నుకోవడం కాదు. వినయ్ కుమార్ సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్గా ఏ యూటీకి అపాయింట్ అవ్వబడ్డారు అంటే లద్దాఖ్. ఎవరు రంజీ ట్రాఫీ 2025-26ని విన్ అయ్యారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్స్ అవార్డ్స్ మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు విన్ అయ్యారు అంటే అమోల్ పాలేకర్ ఆనర్ చేయబడ్డారు. ఈయన ఒక యాక్టర్. ఎవరికి 35th సరస్వతి సమ్మాన్ 2025 గెలుచుకున్నారు అంటే రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. ఆయన యొక్క 2020 నావెల్ అయిన హర పార్వతి కథ. హర పార్వతి కథ అంటే శివుడు పార్వతి యొక్క కథ అని అర్థం. సో ఈ సమ్మాన్ కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీలో ఎవరు గెలుచుకున్నారు, ఎవరికి ఆనర్ చేశారు అంటే నందమూరి బాలకృష్ణ గారికి. హూ వన్ ది ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 అంటే ఇండియన్ ఆర్మీ. ఇండియా హ్యుమానిటేరియన్ ఎయిడ్ని పంపించింది 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఏ కంట్రీస్ కంటే మలావి, బర్కినా ఫాసో, మొజాంబిక్కి. వరల్డ్ థియేటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే March 27th. థీమ్ వచ్చి థియేటర్ అండ్ అ కల్చర్ ఆఫ్ పీస్. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ ప్రాజెక్ట్ డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారు బిట్వీన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఒక $300 billion ప్రాజెక్ట్ టు బిల్డ్ అ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్విల్లే. విచ్ కోర్ట్ స్ట్రక్ డౌన్ టారిఫ్స్ ఇంపోజ్డ్ బై డొనాల్డ్ ట్రంప్ ఇన్ 2025? డొనాల్డ్ ట్రంప్ చాలా ఇల్లాజికల్ టారిఫ్స్ అంతా మన ఇండియా పైనే కాకుండా చైనా, మిగిలిన బ్రాజిల్ ఇలాంటి దేశాలపైన అంతా ఇంపోజ్ చేశారు కదా, అది చాలా రాంగ్ అని సుప్రీంకోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ చెప్పిందనమాట. హట్టి రిసాలా ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే మహారాష్ట్రలో. ఇది ఒక 138-year-old ట్రెడిషనల్ ఫెస్టివల్ అనమాట. హోలీకి నెక్స్ట్ డే సెలబ్రేట్ చేస్తారు జల్నా డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో. దివ్యాంగ్ శక్తి యోజన లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేనికి సంబంధించింది అంటే ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ పర్సన్స్ విత్ 40% డిజబిలిటీ. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఆల్రెడీ చేశాను. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ నేను చేస్తున్నాను, మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చూడండి. ఆ వీడియోస్ని కూడా కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ని ఇస్తాను, అక్కడ ఇంకా క్లియర్గా డిస్కస్ చేశాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అంతా కూడా. సిఐఎస్ఎఫ్ రేజింగ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అంటే March 10th. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969 ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరికి 60th జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది అంటే వైరముత్తు గారికి. ఆయన 3rd తమిళ్ రైటర్ టు విన్ దిస్ అవార్డు. మహాత్మా అ గ్రేట్ కమ్యూనికేటర్ ఎవరు రాశారు అంటే ధీరజ్ కకాడియా. ఈయన ఆకాశవాణి ఉంది కదా, ఆకాశవాణికి డైరెక్టర్. అండ్ ఈయన వచ్చి PhD రీసెర్చర్ అనమాట. మహాత్మా గాంధీజీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఈయన రీసెర్చ్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే అవార్డు వచ్చి బుక్ రాశారు. అవార్డ్ కాదు, బుక్. హూ రిసీవ్ ద కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డు వచ్చి మిసెస్ నీతా అంబానీ గారు.
ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన దాంట్లో అంటే ఒడిస్సా తర్వాత గోవా అండ్ జార్ఖండ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ 17th ర్యాంక్ ఆ ర్యాంక్లో ఉంది. లోయెస్ట్ ర్యాంకింగ్ స్టేట్స్ వచ్చి పంజాబ్, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ. 5 పిల్లర్స్ ద్వారా దీన్ని లెక్కిస్తారనమాట ఈ ఇండెక్స్ని నీతి ఆయోగ్ వాళ్ళు. ఏవేవి అంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రూడెన్స్, డెట్ ఇండెక్స్ అండ్ డెట్ సస్టైనబిలిటీ. Who won the 10th edition of ICC Men's T20 World Cup 2026 అంటే ఇండియానే విన్ అయింది, అది మనకు తెలుసు. సో రన్నరప్ ఎవరు అంటే న్యూజిలాండ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్. మోస్ట్ రన్స్ చేసింది షహీబ్జాదా ఫర్హాన్, పాకిస్తాన్ సంబంధించిన ప్లేయర్. మోస్ట్ వికెట్స్ తీసింది జస్ప్రీత్ బుమ్రా, మన ఇండియన్ క్రికెటర్. హోస్ట్ కంట్రీస్ వచ్చి ఇండియా అండ్ శ్రీలంక. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా షాహిబ్జాదా ఫర్హాన్ ఆయన ఎన్నుకున్నారు. ఉమెన్స్ ప్లేయర్గా అరుంధతి రెడ్డి, మన ఇండియన్ ప్లేయర్. అండ్ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది. ఇది చాలాసార్లు అడుగున్నారు కోర్ట్ ఎగ్జామ్స్లో, CGL ఎగ్జామ్స్లో అంతా కూడా. నెక్స్ట్ అస్సాం ఎక్స్పోర్ట్ చేసింది జిఐ ట్యాగ్డ్ కార్బీ ఆంగ్లాంగ్ జింజర్ని ఏ సిటీకి ఫర్ ద ఫస్ట్ టైం అంటే లండన్కి ఎక్స్పోర్ట్ చేసింది అస్సాం. అండ్ జిఐ ట్యాగ్డ్ జోహా రైస్ కూడా అస్సాంనే ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేశారు అంటే యూకే అండ్ ఇటలీ. మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ 2026 ఎవరు విన్ అయ్యారు అంటే విలియం డెర్లింప్లే. ఆయన బుక్ అయిన ద గోల్డెన్ రోడ్, హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. సో ఈ బుక్కి గాను ఆయనకి అవార్డు వచ్చింది. ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ఇన్ సిక్కింలో రీనేమ్ చేస్తున్నారు. ఎవరి పేరు మీద రీనేమ్ చేశారు అంటే త్రిలోచన్ పోఖ్రేల్ని గాంధీ పోఖ్రేల్ అని కూడా అంటారు. సిక్కిమ్స్ ఫస్ట్ ఫ్రీడమ్ యాక్టివిస్ట్ అనమాట. సో ఆయన పేరు మీదుగా ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్ని రీనేమ్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ ఓన్లీ ఎయిర్పోర్ట్ సిక్కింలో అనమాట. మౌంట్ అబూ ఇన్ రాజస్థాన్ ఈజ్ ప్రపోజ్ టు బి రీనేమ్డ్ యాజ్ అబూరాజ్గా మౌంట్ అబూని రీనేమ్ చేయడానికి రాజస్థాన్ అసెంబ్లీలో రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్లాల్ శర్మ గారు అనౌన్స్ చేశారనమాట. హూ బికేమ్ ఇండియాస్ 94th చెస్ గ్రాండ్ మాస్టర్. అక్కడక్కడ కొంచెం పదాలు స్లిప్ అవుతోంది, లాంగ్ లెక్చర్ కదా, సో కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ప్లీజ్ బేర్ విత్ దాట్. అండ్ ఎవరు 94th చెస్ గ్రాండ్ మాస్టర్గా అయ్యారు అంటే ఇండియాలో మయాంక్ చక్రబర్తి అస్సాంకి సంబంధించిన ఆయన. అస్సాం నుండి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్, ఇండియాస్ 94th గ్రాండ్ మాస్టర్ అనమాట. చీఫ్ గెస్ట్ ఎట్ ద 11th రెయిసినా డైలాగ్ ఎవరు అంటే అలెగ్జాండర్ స్టబ్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్. విచ్ సిటీ క్రియేటెడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బై ప్లాంటింగ్ ఓవర్ 2.5 lakh సాప్లింగ్స్ ఇన్ 1 hour. 1 hourలో 2.5 lakh మొక్కలని నాటిన సిటీగా ఏది గిన్నిస్ రికార్డులో ఎక్కింది అంటే వారాణసి, దట్ ఈస్ కాశీ. సీ డ్రాగన్ 2026 ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ప్రాజెక్ట్ హనుమాన్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది కదా, దేనికి సంబంధించింది అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది 9111 విమెన్కి లెజిమ్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు. సో ఎక్కడ పర్ఫామ్ చేశారు అంటే డోంబివాలి మహారాష్ట్రలో. సరూల్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా అంటే జార్ఖండ్. వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఇండియా హోస్ట్ చేయబోతోంది 2028లో. సో మన ఇండియా హోస్ట్ చేయబోతోంది వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్. ఎక్కడ అంటే భువనేశ్వర్ కళింగ స్టేడియంలో ఒడిస్సాలో ఫస్ట్ టైం హోస్ట్ చేయబోతోంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది, వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్ ఇన్ 2028. ఖర్గ్ ఐలాండ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఎక్కువ ఉంది. ఏది అంటే ఇరాన్లోని మేజర్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ టర్మినల్, అది చాలా స్ట్రాటజిక్ పాయింట్ అనమాట ఖర్గ్ ఐలాండ్. ఇక్కడే 85-90% ఆఫ్ ఇరాన్స్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంది ఇక్కడ నుంచే. నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 వాజ్ హెల్డ్ అట్ విచ్ స్టేడియం అంటే కళింగ స్టేడియం భువనేశ్వర్లో ఒడిస్సాలో. ఎక్సైజ్ లమిత్యే ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ సెషెల్స్. 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు దీన్ని. టీమ్ కల్కి
విచ్ ఏజెన్సీ డిస్మాంటిల్ ద డార్క్ నెట్ డ్రగ్ నెట్వర్క్ టీమ్ కల్కి అంటే ఈ డార్క్ నెట్లో డ్రగ్ సప్లై చేసే నెట్వర్క్ ఇది ముఠా ఇది ఇలాంటి వాళ్ళని డిస్మాంటిల్ చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. హరీష్ రాణా కేసు జరిగింది కదా, దేనికి సంబంధించింది అంటే ప్యాసివ్ యుథనేషియాకి సంబంధించినది. ఏ బ్రాండ్ జస్ప్రీత్ బుమ్రాని బ్రాండ్ అంబాసిడర్గా సెలబ్రేట్ చేసుకునింది. క్లోతింగ్ బ్రాండ్ ఏది అంటే యూనిక్లో. కలింజార్ ఫోర్ట్ రీజియన్ వాజ్ డిక్లేర్డ్ అ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ బై విచ్ ఆర్గనైజేషన్ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ కలింజర్ ఫోర్ట్ అనేది బందా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, వింధ్యా రేంజ్లో. ఇక్కడ అంటే కేన్ రివర్ పక్కన. ఎవరు ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా రీసెంట్గా అయ్యారు అంటే నరేంద్ర మోదీ గారు. హూ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద T20 వరల్డ్ కప్ ఫైనల్ అంటే జస్ప్రీత్ బుమ్రా. 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ స్టేట్ 2 ఫేజెస్లో ఓటింగ్ జరగబోతుంది అంటే వెస్ట్ బెంగాల్లో. చప్చార్కుట్ ఫెస్టివల్ ఎక్కడ ఏ స్టేట్కి సంబంధించింది అంటే మిజోరాం స్టేట్కి సంబంధించినది చాప్చార్కుట్. నెక్స్ట్ 16th సెన్సస్ స్టార్ట్ అవబోతోంది కదా, వాట్ టైప్ ఆఫ్ సెన్సస్ అంటే ఇది డిజిటల్ సెన్సస్. April 1 నుంచి phase 1 స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ హౌస్ లిస్టింగ్ జరుగుతుంది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. అండ్ phase 2లో పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది February 2027 నుంచి. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే March 8, మనందరికీ తెలుసు. థీమ్ వచ్చి గివ్ టు గెయిన్. వరల్డ్ ఒబెసిటీ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అంటే 4th Marchన. థీమ్ వచ్చి 8 billion reasons to act on obesity. నేషనల్ సేఫ్టీ డే 4th Marchన సెలబ్రేట్ చేస్తారు. థీమ్ వచ్చి ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. నెక్స్ట్ ఏ కంట్రీ 32nd మెంబర్ ఆఫ్ నాటోగా అయ్యింది అంటే స్వీడన్. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శీతల్ దేవి తెలుసు కదా, ఆర్చరీలో పారాలింపిక్స్లో కూడా తనకి మెడల్ వచ్చింది, గ్రేట్ ప్లేయర్. సాథీ యాప్ ఎవరు డెవలప్ చేశారు అంటే IIT కాన్పూర్. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే March 3. థీమ్ వచ్చి మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్. షైన్ మాడ్యూల్ ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసింది, ఏ పర్పస్కి అంటే వర్క్ ప్లేస్ సేఫ్టీ ఫర్ విమెన్. వెటరన్ జర్నలిస్ట్ HK దువా గారు పాస్ అవే అయిపోయారు, చనిపోయారు. ఆయనకి రీసెంట్గా పద్మభూషణ్ వచ్చింది. ఏ ఫీల్డ్ అంటే జర్నలిజంలో. ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడండి. హోమ్ బౌండ్ అనే ఫిల్మ్కి సంబంధించినది ఎవరు డైరెక్ట్ చేశారు అంటే నీరజ్ ఘైవాన్. ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అట్ ద అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కర్స్ అన్న ఒకటే. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆస్కర్స్ 2026 ఎడిషన్ వచ్చి 98th ఎడిషన్ డాల్బీ థియేటర్ లాస్ ఏంజలస్లో జరిగింది. బెస్ట్ పిక్చర్గా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఈ ఫిల్మ్కే వచ్చింది. బెస్ట్ యాక్టర్ మైకేల్ బి జార్డన్, సిన్నర్స్ అనే ఫిల్మ్ కోసం. బెస్ట్ యాక్ట్రెస్గా జెస్సీ బక్లే, వన్ బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ హ్యామ్నెట్. అండ్ విచ్ ఇండియన్ మెన్స్ హాకీ ఒలింపిక్ మెడలిస్ట్ రీసెంట్లీ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఎవరు అనౌన్స్ చేశారు అంటే గుర్జంత్ సింగ్. 31 years ఏజ్లో ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. హాకీ ప్లేయర్, ఈయన అర్జున అవార్డు కూడా గెలుచుకున్నారు 2021లో. హాకీ ఇండియా యాన్యువల్ అవార్డ్స్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ చూడండి. నవనీత్ కౌర్ అండ్ హార్దిక్ సింగ్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్స్గా అనౌన్స్ చేయబడ్డారు. ఎస్. జఫర్ ఇక్బాల్ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ హాకీ. ఎస్. బోత్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఎవరు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ BCCI క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2026గా నేమ్ చేయబడ్డారు అంటే శుభ్మాన్ గిల్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI నమన్ అవార్డ్స్ అనేది ఇచ్చింది. ఆ నమన్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ విమెన్గా స్మృతి మందన. సో కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ముగ్గురికి ఇచ్చారు, రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ అండ్ మిథాలీ రాజ్. బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ మెన్ హర్షిత్ రాణా. బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ విమెన్ N శ్రీచరణి. బెస్ట్ క్రికెట్ అసోసియేషన్ ముంబై క్రికెట్ అసోసియేషన్. బెస్ట్ అంపైర్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ ఉల్లాస్ గాంధీ. సో ఇవి మార్చ్ నెల యొక్క నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్స్కి అన్నీ కూడా. సో ఎవరైతే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.